ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన గుమ్మ తనుజారాణి తనకు అవకాశం ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అరకు పార్లమెంటు పరిధిలో వైద్య సదుపాయాలు, రోడ్లు మెరుగుపరచడానికి పనిచేస్తా అంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ గుమ్మ తనుజారాణితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలుత అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి హిందీలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అందరి ముందు పార్లమెంట్లో ఏమనిపించింది? ఈ అవకాశం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా నాకు ఇంతటి అవకాశాన్ని కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. మా కుటుంబానికి 2019లో మా మావయ్య గారికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చి మా ఫ్యామిలీని ఆదుకున్న దైవంగా భావిస్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అదేవిధంగా నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో చాలా చిన్న వయసులో మీరు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. యువర్ ఏ డాక్టర్. సో ఎలాంటి ప్రయారిటీస్ మీ ముందున్నాయి? మీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి, ఇది నేను చేయాలి అనేటువంటి? ఫస్ట్లీ చెప్పాలి అంటే మా నియోజకవర్గంలోని మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జియో నెంబర్ 3 దాని మీద ఖచ్చితంగా నేను పార్లమెంట్లో ప్రస్తావన తీసుకుని వస్తానని తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఎలాంటి ప్రయారిటీస్ పెట్టుకున్నారు? గిరిజనులు అంటే చాలా సమస్యలు ఉంటాయి ఆ ఏరియాలో. ఇటు వాటర్ ఇష్యూస్ కానీ, రోడ్స్ ఇష్యూ కానీ, ఏవి మెయిన్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీరు అనుకుంటారు? మీరు ప్రచారం చేసినప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా. నేను డాక్టర్గా నేను చూశాను కాబట్టి మెయిన్ నా ఫోకస్ అంతా హెల్త్ మీదే ఉంటుంది. ఖచ్చితంగా డోలిమోతలు అనేసి మనం వింటున్నాం, అది ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురావాలని నా గోల్గా పెట్టుకున్నాను. మీరు పార్టీ మారుతారనేటువంటి ఒక ప్రచారం కూడా బయట వినపడుతుంది. ఏమంటారు ఆ ఇష్యూ? కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. పార్టీ కండువా వేసుకొని ప్రమాణ స్వీకారం చేశాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ అదే ఆన్సర్ చెప్తుందని అనుకుంటున్నాను. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేంత వరకు మీరు శ్రమిస్తారు. ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే మా ప్రయాణం. సో ఇది మొత్తానికి తొలిసారిగా ఎన్నికైనటువంటి డాక్టర్ గుమ్మ తనుజారాణి హిందీలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తానని, తన ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తానని, పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.